స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందేమాతరంను జాతీయ గేయంగా స్వీకరించలేదు. దానికి జాతీయ గీతం హోదా కూడా దక్కలేదు. కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న వందేమాతర గీతానికి జాతీయ హోదా ఇస్తున్నట్లు ప్రకటించారు. వందేమాతరం చరిత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. బంకిం చంద్ర వందేమాతర గీతాన్ని 1870 దశకంలో రచించారు. ఆయన భారతదేశాన్ని దుర్గాదేవి రూపంలో భావిస్తూ దేశ ప్రజలందరినీ ఆమె సంతానంగా చెప్పారు. భారతదేశాన్ని అంధకారం, బాధలు చుట్టుముట్టిన తల్లిగా వర్ణించారు. తల్లికి నమస్కరించి ఆమెను దోపిడీ నుంచి రక్షించమని పిల్లలైన దేశ ప్రజలను బంకిం చంద్ర కోరారు. భారతదేశాన్ని దుర్గామాత రూపంలో వర్ణించడంతో తర్వాత సంవత్సరంలో ముస్లిం లీగ్, ముస్లిం సమాజంలోని ఒక వర్గం వందేమాతర గీతాన్ని అనుమానాస్పద దృష్టితో చూడటం ప్రారంభించాయి. ఈ వివాదంలో భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని స్వతంత్ర భారతదేశం జాతీయ గేయంగా స్వీకరించడానికి వెనుకాడారు. దేశానికి దేవుడి రూపం ఇవ్వడాన్ని, దాన్ని పూజించమని చెప్పడాన్ని వ్యతిరేకించే ముస్లిం లీగ్, ముస్లింలు కూడా వందేమాతరంను వ్యతిరేకించారు. స్వయంగా వెళ్లి రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిసిన నెహ్రూ వందేమాతర గీతాన్ని స్వతంత్రోద్యమంలో మంత్రంగా చేయడానికి ఆయన అభిప్రాయాన్ని కోరారు. బంకిం చంద్ర కవితలను, ఆయన దేశభక్తిని రవీంద్రనాథ్ ఠాగూర్ అభిమానించేవారు. వందేమాతరంలోని మొదటి 2 చరణాలను బహిరంగంగా పాడవచ్చునని నెహ్రూకు ఆయన చెప్పారు. అయితే బంకిం చంద్ర దేశభక్తిపై ఎవరికీ అనుమానం లేదు. వందేమాతరంను ఎన్నో ఏళ్ల ముందు బంకిం చంద్ర ఒక కవిత రూపంలో రాశారు. కానీ ఆ తర్వాత ప్రచురితమైన ఆనందమఠ్ నవలలలో దాన్ని భాగం చేశారు. వందేమాతర గీతం అలా చూస్తూనే దేశవ్యాప్తంగా జాతీయవాదానికి ప్రతీకగా మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి బాణీని సిద్ధం చేశారు. వందేమాతరం జనాదరణ చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది. 1894 ఏప్రిల్లో బంకిం చంద్ర మరణించారు. ఆ తర్వాత 12 ఏళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు. దానికి ఆయన వందేమాతరం అనే పేరు పెట్టారు. లాలా లజపతి రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయ పత్రికను ప్రచురించారు.